నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి వేమన పద్యాన్ని నేర్చుకుందాం. చేటు వచ్చునేని చెడనాడు దైవంబు, మేలు వచ్చునేని మెచ్చుతన్ను. చేటు మేలు తలప చేసిన కర్మముల్, విశ్వదాభిరామ వినురవేమా. అంటే భావము చెడు కలిగితే దైవాన్ని దూషించడానికి కూడా సిద్ధపడతారు కొంతమంది జనులు. కానీ మేలు జరిగితే మాత్రం అది తన వల్లనే, తన శక్తి సామర్థ్యాలతో మాత్రమే జరిగిందని అభిప్రాయపడుతూ ఉంటారు. నిజానికి ఆ చెడు లేదా మంచి గతంలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితమే తప్ప తనకు తానుగా చేసుకునింది ఏమీ ఉండదన్నది ఈ యొక్క పద్యము భావం. మనం గతంలో చేసుకున్న తప్పులు, చెడు మనకు కర్మలుగా మారి మనకు చెడు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గత జన్మలలో చేసిన మంచి పనులు, ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఈ జన్మలో కూడా మనకి మంచిని తలపిస్తూ ఉంటాయి, కలిసి వస్తూ ఉంటాయి. ఎంతోమందిలో ఒక విలువని, గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కీర్తిని, సంతోషాన్ని, ఆనందాలని తెస్తూ ఉంటాయి. చివరిగా ఈ పద్యం యొక్క నీతి ఏమిటంటే, మనం బ్రతికి ఉన్నప్పుడే ఎప్పుడూ ఎవరికీ కూడా మంచిని మాత్రమే చేయాలే కానీ చెడుని చెయ్యకూడదు. ఒకవేళ చెడు చేసినా ఫలితం అనుభవించాల్సిందే. మంచి చేసినా కూడా ఆ ఫలితాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది.